ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. 12 రోజుల కస్టడీలో రవి కీలక అంశాలు రివీల్ చేశారు. సినిమాలను ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. 12 రోజుల కస్టడీలో రవి కీలక అంశాలు రివీల్ చేశారు. సినిమాలను 2 రకాలుగా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. క్యామ్ కార్డర్ ప్రింట్కు ఒక ధర, హెడ్డీ ప్రింట్కు మరో ధర చెల్లించినట్లు వెల్లడించారు. ఒక్కో క్యామ్ కార్డర్ ప్రింట్ సినిమాకు $100, హెడ్డీ ప్రింట్ సినిమాకు $200 చెల్లించినట్లు తెలిపారు. మొత్తం రవి బ్యాంకు ఖాతాలకు 13.40 కోట్లు వచ్చినట్లు గుర్తించారు. ఇందులో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా 1.58 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ డబ్బులో నుంచి రవి సోదరి చంద్రికకు 90 లక్షల వరకు పంపించారు. లావాదేవీలన్నీ డాలర్ల రూపంలోనే చెల్లించారు. కొంతకాలం కుకట్పల్లి నుంచి వ్యవహారం నడిపిన రవి డబ్బులు అధికంగా రావడంతో జల్సాల కోసం ఇతర దేశాలకు వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. ఒక్కో కేసులో 4 రోజుల చొప్పున 3 కేసుల్లో 12 రోజుల పాటు పోలీసులు ఐబొమ్మ రవిని పోలీసులు విచారించారు. అయితే రవి మాత్రం తన మీద పెట్టిన కేసులన్నీ ఫాల్స్ అని చెబుతున్నారు. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానంటూ తెలిపారు. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానంటూ కోర్టు ఆవరణలో పేర్కొన్నాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చాలని ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమా 2 రకాలుగా కొనుగోలు చేసే రవి క్యామ్ రికార్డెడ్ ప్రింట్ $100, అలాగే హెచ్డి ప్రింట్ కు $200 వెచ్చించినట్టుగా అయితే గుర్తించారు పోలీసులు. ఏదైతే విచారణలో భాగంగా చాలా విస్తుపోయే వాస్తవాలన్నింటినీ కూడా గుర్తించారు. సినిమాల ద్వారా రవి ఖాతాకు దాదాపు 13.4 కోట్లు లబ్ధి చేకూరింది. అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో 1,58,00,000 దాకా కూడా వచ్చినట్టుగా కూడా గుర్తించారు. మొత్తం అవన్నీ ఫాల్స్ కేసులు అంటూ ఇప్పటికే రవి కొట్టిపారేస్తున్నారు. వాస్తవాలు సరైన సమయంలో బయటపడతాయని అంటున్నారు. ఇతనికి వచ్చినటువంటి అదనపు ఆదాయం ఏదైతే ఉందో ఈ అదనపు ఆదాయంతో విదేశాల్లోకి వెళ్ళడం, విదేశాల్లో జల్సాలకు అలవాటు పడడము, మొత్తం కూడా ఇమిడి రవి చుట్టూ కూడా చాలా వరకు కూడా ఆర్థిక నేరాలు ఇవి కూడా ఇమిడి ఉన్నాయి అన్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఐబొమ్మ అనే పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ లో మొత్తము కూడా చాలా వరకు కూడా సినిమాలకు సంబంధించినటువంటి ప్రింట్లు దాదాపు కోట్లలో డాలర్లు వెచ్చించాడు. $100 ఒక క్యామ్ రికార్డర్ కి, అలాగే హెచ్డి రికార్డర్ కి సంబంధించి $200 ఉపయోగించాడు. అతను ఏదైతే హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో బస చేసినటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్స్ లో ఫ్రెండ్స్ మార్క్స్ మెమో ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని కూడా వాటి ద్వారా కూడా అతని ఫోటోని ఫిక్స్ చేసుకొని ఆర్థిక నేరాలకు అయితే పాల్పడినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. మొత్తం మీద రవి పాన్ లైసెన్స్ తీసుకున్నారు. గతంలో ఏదైతే రవి కస్టడీలో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు లక్షల్లో లావాదేవీలు జరిగాయి. లక్షలు కాస్త కోట్లు దాటినట్టుగా అయితే పోలీసులు విచారణలో గుర్తించారు. డొమైన్ కొనుగోలు, ఐసీ మాస్క్ ఎలా చేస్తున్నారు, సర్వర్ లోడ్ కెపాసిటీ ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎవరెవరు సర్వర్ మెయింటైన్ చేస్తున్నారు, ఇలా అన్నిటిపైన కూడా పోలీసులు ఆరాధిస్తారు. పైరసీ రాకెట్ లో ఇంకా చాలా మంది ఏదైతే ఈ ఒక్కడి వల్లే అయ్యే పని కాదు, చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ రవితో పాటు చాలా మంది కూడా ఇందులో భాగస్వాములు అయి ఉంటారు అన్న కోణంలో ఆ యాంగిల్లో కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగించారు. మరిన్ని అరెస్టులు కూడా కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇప్పటి వరకు 13 కోట్ల దాకా లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు 3 కోట్లను ఫ్రీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. 10 కోట్లను విదేశాల్లో ఖర్చు చేశారు రవి. ప్రాథమికంగా ఈ 10 కోట్లు ఖర్చు చేసినట్లుగా కూడా పోలీసులు ఎదుట ఒప్పుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కస్టడీ ముగిసిన అనంతరం ఇమ్మిడి రవిని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో తరలించారు. అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉషా.